ఫ్రెండ్స్ నేను చాలా మంది చూస్తాను వీడియో కంటెంట్ చేస్తే బిజినెస్ వచ్చేస్తుందా సేల్స్ అయిపోతాయా. సో వీడియో కంటెంట్ వల్లే సేల్స్ కా గుర్తుపెట్టుకుంటామా. వీడియో కంటెంట్ అనేది పార్ట్ ఆఫ్ మార్కెటింగ్ లో ఒక పార్ట్. మీరు వీడియోస్ బాగా చేస్తున్నారు, మీ ప్రోడక్ట్ కరెక్ట్ గా లేదు, సేల్స్ కో నెంబర్ వన్. లేదు ఓన్లీ వీడియో మార్కెటింగ్ చేస్తున్నారు, మీకు ఫాలో అప్ టీమ్ లేదు, సేల్స్ కో. అండ్ యూ మస్ట్ రిమెంబర్ వన్ థింగ్, చాలా మంది యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో, ఈ వీడియో కంటెంట్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళంతా ఫ్లాప్ అవుతూ ఉంటారు. అబ్జర్వ్ చేశారా మీరు? సో వీడియో కంటెంట్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. బట్ డజంట్ మీన్ దట్ ఓన్లీ వీడియో కంటెంట్ మార్కెటింగ్ చేస్తేనే బిజినెస్ రాదు. అండ్ ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో బ్రాండ్స్ అందరూ అదొక ఫోమో లాగా, అంటే ఫీల్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లాగా, వీడియో కంటెంట్ చేయకపోతే డిజిటల్ మార్కెటింగ్ లో మిస్ అయిపోతానే ఫీల్ లోకి వెళ్తున్నారు. కానీ డిజిటల్ మార్కెటింగ్ లో అన్ని మాడ్యూల్స్ చేస్తా, మీకు వీడియో కంటెంట్ ఇష్టమైతే ఎక్కువ వేయండి వీడియో కంటెంట్, అంతేగాని మిగతావన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ వీడియో కంటెంట్ చేసి మీరు మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మిరాకిల్స్ కాదు కదా, మీ మొత్తం సేల్ కాదు, మీ డిజిటల్ మార్కెటింగ్ మొత్తం ఫెయిల్ అవుతుంది. అండ్ ఇంకొకటి చెప్తున్నా, మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ ఉంటాయి, మేమే చేపించాం ఇన్ఫ్లుయెన్సర్స్ తో, వ్యూస్ మోర్ దెన్ 1.5 lakhs 2 lakhs అలా వచ్చాయి, కానీ సేల్స్ ఏం జరిగాయి? జీరో. సో రెగ్యులర్ ట్రెడిషనల్ డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడితే ప్రాపర్ సేల్స్ అవుతాయి. మీరు విపరీతమైన వీడియో మార్కెటింగ్ చేసి విపరీతమైన పబ్లిసిటీ చేయడం వల్ల అన్నెసరీగా మార్కెట్ లో అందరూ మనల్ని అబ్జర్వ్ చేయడం తప్ప దానివల్ల పనికొచ్చేది ఏం లేదు. బట్ కంటిన్యూస్ గా చేయండి, మంత్లీ ఒక 6-7 రీల్స్, ఒక 2-3 లాంగ్ వీడియోస్ లాంటివి చేస్తే డెఫినెట్ గా రిజల్ట్స్ అనేవి మంచిగా ఉంటాయి.